అందరికీ నమస్కారం అండి. ఏదో సమ్మర్ హాలిడేస్‌కి మంచి ప్లాన్ యేసుకున్నారా? ఏంటి బొంబాయి తీసుకెళ్తామో, ఢిల్లీ తీసుకెళ్తామో, అమెరికా తీసుకెళ్తామా అని ప్లాన్ కొంచెం మార్చుకొని అడవికి తీసుకెళ్ళండి. ఏంటిలా అంటున్నాను అనుకుంటున్నారా? పోనీ అడవికి కాకపోయినా మీ ఇంట్లో 4 మొక్కలు నాటండి. పిల్లలతో నాటించండి, నీళ్లు పోయించండి, చేయింపించండి. అప్పుడు వాళ్ళకి ఆ ఒక్క చల్లదనం, ఆ ఒక్క తృప్తి, ఏసీ రూముల్లో ఏదైతే సరదాలు ఉన్నాయో మొక్కలు అదే తృప్తిని ఇస్తాయి అనే ఒక్క దీన్ని పెంచండి. కష్టం, సుఖం ప్రతి ఒక్కటి పిల్లలకు తెలియాలి. అమ్మో మా పిల్లలకి ఏం తెలియదు బాబోయ్, అస్సలు ఏసీ లేకపోతే అస్సలు ఉండలేడు. అది కాదు, పిల్లలకి ప్రతి ఒక్కటి ఒక చల్లని వాయువు వెళుతుంటే ఆ ఒక్క శ్రమ, కష్టం ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. అక్కడనే ఆడు చదువు ఉంది. ఎలా చెప్పనా? ఆడు మొక్క నాటాడు, జెర్మినేషన్ ఆఫ్ సీడ్ మీరు చెప్పచ్చు. ఆక్సిజన్ ఎలా ఇస్తుందో ఎలా చెప్పగలరు. వాటర్ ఎలా సేవ్ చేస్తుందో చెప్పగలం. వాటర్ని ఎలా యూటిలైజ్ చేస్తుందో చెప్పగలం. అదే ఫుడ్ని వాడు వేస్ట్ చేసినప్పుడు నువ్వు కష్టపడి నువ్వు పండించుకుంటే ఆ ఒక్క మొక్క పువ్వో ఏదో అది చచ్చిపోద్ది అనుకున్నాడు, ఎంత బాధపడతాడు. అదే పూసి ఆ ఫ్రూట్ నేను తింటానమ్మా అంటాడు, నేను తింటాను నాన్న అంటాడు. ఇలా చెప్తే చాలా ఎక్కువ అయిపోద్ది, లెంది వీడియో అయిపోద్ది. కానీ సద్గురు చెప్పారు, నేను కాదు. నేను ఎవరో వీడియోస్ చూసి కొన్ని అన్నీ నావి కలిపి నేను చెప్తున్నా. అడవికి తీసుకెళ్ళమని అతను చెప్పారు. అడవికి అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ ఎక్కడ వింటారు, ఎవరు వింటారో నాకైతే తెలీదు. దాంతోపాటు అడవికి వెళ్ళడం వల్ల ఇప్పుడు అప్పుడంత పెద్ద పెద్ద జంతువులు, పులువులు అలాంటివి పెద్దగా లేవు కాబట్టి ఫ్యామిలీ అలా కలిసి ఒక టూర్ ప్లాన్ అవుతుంది. మనం పిల్లలకి బోధించడం అవుతుంది. మాకు తెలుగు ప్రొఫెసర్ ఉండేవారు, ఒరియా ప్రొఫెసర్ ఉండేవారు. అతని పేరు పాత్ర, నాకు గుర్తు రావట్లేదు. ప్రియంబద పాత్ర, అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు పిక్నిక్ తీసుకెళ్ళారు. మాకు ఎక్కడికి తీసుకెళ్ళారు, మళిగూడ అనుకుంటా, అక్కడ దగ్గరలోన తీసుకెళ్తే అక్కడ రాళ్ళు, రెప్పలు, పర్వతాలు ఇవన్నీ ఉంటే, అమ్మ మన జీవితం కూడా ఇలానే ఉంటుందమ్మా. అప్పటికి నాకేం తెలియదు అసలు. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు మీ అందరు కూడా ఇది కూడా నడిచి క్రాస్ చేస్తేనే జీవితం కూడా మీరు ఈజీగా క్రాస్ చేయగలరంటే, ఈ తెలుగు లెక్చరర్ ఎప్పుడు మాకు ఇలాగే పొరతంటాడు అనుకునేవాళ్ళం. కానీ అది అక్షరాల సత్యం. 16లో చెప్పింది 60లో కరెక్ట్ అనిపిస్తుంది కదా, ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది. సరేనా? అయితే నాకు తోచింది నేను చెప్పాను. మీకేం నచ్చితే మీ పిల్లలకి అది చెయ్యండి. కానీ ప్రతి ఒక్కటి ఆలోచనని బట్టే ఉంటుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఎక్కువ టైం తీసుకుంటే తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటాను.